అప్పుడు ఇచ్చిన మాటను ఇప్పుడు ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఆవిష్కరించబడుతున్న దృశ్యం ఇది. పంచాయతీరాజ్, గిరిజన సంక్షేమం, రోడ్లు, భవనాలు, వెనుకబడిన తరగతులు, ఆదిలాబాద్ మున్సిపాలిటీ, విద్యుత్ శాఖ, సాగునీరు, అలాగే విద్యాశాఖ, కార్మిక విద్యా ఉపాధి కల్పనా శాఖ, అన్ని గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ కోసం 614 కోట్ల రూపాయల, అదిగో చేయి చేయి కలుపుతూ వస్తున్న ఆనరబుల్ సీఎం, డిప్యూటీ సీఎం, ఇంకా పెద్దలందరికీ స్వాగతం. పూర్వ కేంద్ర మంత్రివర్యులు డాక్టర్ ఎస్ వేణుగోపాలాచారి గారు వేంచేశారు. డాక్టర్ చారి గారికి స్వాగతం. స్థానిక ప్రజాప్రతినిధులు ఆదిలాబాద్ జిల్లాలో, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మండలాధ్యక్షులు అంటే మండల స్థాయిలో సేవ చేస్తున్న వాళ్ళు, ప్రజలకు ఒపీనియన్ లీడర్స్ అనాలి, తర్వాత గ్రామ సర్పంచులు, మున్సిపాలిటీలో చైర్పర్సన్స్, డిప్యూటీ చైర్పర్సన్స్, కౌన్సిలర్స్, స్థానిక ప్రజాప్రతినిధుల్ని, ప్రజలకు అతి దగ్గరగా ఉండే క్షేత్రస్థాయి ప్రజాప్రతినిధుల్ని, మరి రాష్ట్ర స్థాయి పెద్దలు అభినందిస్తున్న దృశ్యం ఇది. అభినందన నుంచి ఆవిష్కరణ వైపు వెళ్తున్నారు. అభినందన నుంచి ఆవిష్కరణ వైపు.